అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ స్టోరీ సింపుల్ అనమాట. ఒక గ్రామంలో 60 మంది అబ్బాయిలు పుడతారు. 60 మంది అబ్బాయిల తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. ఆ 60 మంది అబ్బాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి ఊరు దాటకుండా చూసుకోవాలనుకుంటాడు. కానీ ఇంజనీరింగ్ అయిపోయి ఆ ఊరికి వచ్చిన మన హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఊరు దాటాడా లేదా అనేదే స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్, నితిన్ భరత్ రాసుకున్న కథ చాలా బాగుంది. కామెడీ టచ్ చాలా బాగా కట్టుకుంటుంది. ముఖ్యంగా సత్య గెటప్, శ్రీను కామెడీ కడుపుబ్బ నవ్విస్తారనమాట. వీళ్ళది కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదేవిధంగా స్క్రీన్ ప్లే హైలైట్, ప్రేక్షకుల్ని ఆ సీట్కి కట్టి పడేస్తుంది. హీరోయిన్ దీపిక పర్ఫార్మెన్స్, అదేవిధంగా రతన్ మ్యూజిక్ అయితే 1-2 పాటలు ఇరగదీసేశారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఈ మూవీ మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ తీసిన విధానం అయితే ప్రేక్షకుల్ని కట్టి పడేయకుండా తీశాడు. కానీ సెకండ్ హాఫ్లో అయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. 60 మందిలో ఒకరినిద్దరు మాత్రమే హైలైట్ చేశాడు. అంటే ఏ విధంగా అంటే గెటప్ శ్రీన్ కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ వీళ్ళని మాత్రమే హైలైట్ చేశారు. వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా ఓన్లీ సినిమా లెంత్ కోసమే ఒక సాంగ్ పెట్టారని అయితే అనిపించింది అనమాట. క్లైమాక్స్ మాత్రం చాలా సప్పగా సాగింది. మంచి పాయింట్ను చివరిలో వేస్ట్ చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవరాల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 5/2.75.